టీఆర్ఎస్ ప్లీనరీలో భాగంగా కూలీ పని కోసం నిజామాబాద్లోని ఓ దుస్తుల దుకాణంలో ఎంపీ కల్వకుంట్ల కవిత గారు దుస్తులను విక్రయించారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, టీఆర్ఎస్ ప్లీనరీ కోసం కూలీ పని చేయాల్సిన అవసరం ఉంది? మేము ఇప్పుడు కాదండి, మొదటిసారి కాదు కూలీ పని చేసేది. ఉద్యమ సమయంలో సందర్భంలో కూడా ఎప్పుడైనా పార్టీ కార్యకర్తలు అంటే ఒక డిసిప్లిన్ ఉండాలని మా నాయకుడు నమ్ముతారు. పైగా మాది ఫక్తు రాజకీయ పార్టీగా మేము పుట్టలేదు. మేము పుట్టడమే ఉద్యమ పార్టీగా, ప్రజల్లోంచి వచ్చినటువంటి పార్టీ. ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణతో, ప్రజలు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతోనే మా పార్టీ ఎదిగింది. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని మేము తెంచుకొని ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని ఇంకొక రకంగా మేము ప్రవర్తించడం అన్నది మా నాయకుడికి అసలు కూడా ఇష్టం లేనటువంటి అంశం. కాబట్టే మేము ఎక్కడి వాళ్ళం అక్కడ మా డబ్బులు మేమే జనరేట్ చేసుకొని మేము భారీ బహిరంగ సభ 27 ఏదైతే వరంగల్లో జరుగుతూ ఉందో దానికి వెళ్ళాలని వారు ఆదేశించారు. కాబట్టి ఎక్కడ వాళ్ళం అక్కడ ఈ కూలీ పని చేసి డబ్బులు జనరేట్ చేస్తూ ఉన్నాం. దాంతో ఏ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు కూడా మేము వసతులు ఏర్పాటు చేసి క్రియేట్ చేసి పంపించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మేడం, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా ఫోకస్ ముస్లిం రిజర్వేషన్ పైనే ఉంది. కొన్ని వేరే పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో బిల్లును ఆమోదించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఈ తెలంగాణ కోసం మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా అందరూ ఏమన్నారంటే, మీకు వస్తుందా తెలంగాణ, కేంద్రంలో బిల్లు ఆమోదించాలి కదా, ఆషామాషి వ్యవహారం కాదు కదా, అన్ని పార్టీలు ఒప్పుకోవాలని చెప్పి మాకు చెప్పినాయి. అయితే ఒక పొలిటికల్ కంపల్షన్, రాజకీయంగా బిల్లు పాస్ చేయాల్సిన పరిస్థితి ఎట్లా కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. 14-15 సంవత్సరాలుగా మేము అట్లా చేసినాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం కాబట్టి, ప్రజలను కలుపుకొని ఉద్యమాలు చేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. అట్లానే రేపటి నాడు రిజర్వేషన్ అంశం ఏదైతే ఉంటుందో ఒక పొలిటికల్ కంపల్షన్ని క్రియేట్ చేయడం ద్వారా జరుగుతుంది ఒకటి. రెండవది, గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. వారు ఆనాడు చెప్పింది ఏంటి అంటే, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఉండే ఇబ్బందులు ఏందో నాకు తెలుసు, కాబట్టి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫ్రీడమ్ ఇచ్చే విధంగా నేను ఆలోచిస్తాను. అందుకే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం అప్పీల్ చేస్తూ ఉన్నారు, మా రాష్ట్రంలో డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఎస్టీల జనాభా పెరిగింది, మన మైనారిటీ సోదరుల జనాభా పెరిగింది, ఎస్సీల జనాభా పెరిగింది, బీసీలలో కూడా కొన్ని వర్గాలను ఇంక్లూడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మేము 50% రిజర్వేషన్ అనేది మాకు సరిపడదు, మా రాష్ట్రంలో 62% కావాలి అని మేము అడుగుతా ఉన్నాం. సో మన రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఈ పరిస్థితిని గౌరవ ప్రధానమంత్రి గారు అర్థం చేసుకొని మరి మనకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేడం, సెంట్రల్లో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం మోడీ అంటే అంతరాత్మకంగా ఏముంది మేడం? అంటే ప్రధానంగా ఒకటండి, ఊహాజనితంగా పోయేటటువంటి అంశాలు ఇవి కావు. అల్టిమేట్గా రాజకీయ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇదే పద్ధతి ఏదైతే రిజర్వేషన్స్ ఉందో తమిళనాడులో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అమలవుతూ ఉన్నది, 69%. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉన్నది. సో ఆ అంశాన్ని మనం అడ్వాంటేజ్గా ఇవాళ తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్నది మా పార్టీ యొక్క వ్యూహం. కాబట్టి ఆ వ్యూహం ప్రకారమే ముందుకెళ్తాము. ఇవాళ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అవసరమైతే పార్లమెంట్లో కూడా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఎంపీలందరం ఇంతమంది ఎంపీలను గెలిపించి మన ప్రజలు పంపించారు కాబట్టి మన ప్రజల హక్కుల్ని కూడా సాధించుకొని వస్తామన్న నమ్మకం నాకు. మేడం, ప్లీనరీ ప్రధాన ఎజెండా ఏముండబోతుంది? ఈసారి ప్లీనరీ జరుగుతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. 16 సంవత్సరాలు అయింది. ఈ గత 3 సంవత్సరాలుగా మనం ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్నో అంశాలను సాధించుకున్నాం, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉన్నది. సో పార్టీ రోల్ ఎట్లా ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఏం చేయాలి, పార్టీలో ఇంకా కొత్తగా సూచనలు పార్టీ నుంచి ప్రభుత్వానికి ఏమేం చేయాలి, ఈ అన్ని అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. ముస్లిం రిజర్వేషన్ బిల్లులో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పైన ఆధారపడి ఉందని చెప్పేసి, రాష్ట్రంలో కేసీఆర్ ఎంత చేయాలో అంత చేశారని చెప్పేసి ఎంపీ కవిత గారు చెప్తున్నారు. అలాగే ప్లీనరీకి సంబంధించి పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి ఎంపీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీకాంత్, HM టీవీ, నిజామాబాద్.